హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లోని వీడియోస్ ఉపయోగపడితే కామెంట్ చేయండి. ఏదైనా రాంగ్ ఉంటే రాంగ్ అని చెప్పి, అంటే ఇది రాంగ్ ఉన్నది అని చెప్పి మెసేజ్ చేయండి, మేము కరెక్ట్ చేసుకుంటాము. మాకు సలహాలు ఇవ్వండి, వాటి ప్రకారం మేము కూడా మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే, టాపిక్లోకి వెళ్తే విటమిన్లు అనే పదమును ప్రవేశపెట్టిన వారు ఎవరు? మొదటిసారిగా విటమిన్ అనే పదాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ ఏ హాప్కిన్స్, ఆప్షన్ బి ఫంక్, ఆప్షన్ సి డేవిస్, ఆప్షన్ డి మెక్మెలన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫంక్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి? ఆప్షన్ ఏ బీసీ, ఆప్షన్ బి ఏడిఈకే, ఆప్షన్ సి ఏడిఈ, ఆప్షన్ డి ఈకే. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ నీటిలో కరిగే విటమిన్లు అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ బీసీ విటమిన్లు అనేవి నీటిలో కరిగే విటమిన్లు. నెక్స్ట్, కింది వానిలో కొవ్వులలో కరిగే విటమిన్లు ఏవి? ఆప్షన్ ఏ బీసీ విటమిన్లు, ఆప్షన్ బి ఏడిఈకే విటమిన్లు, ఆప్షన్ సి ఏడిఈ మాత్రమే, ఆప్షన్ డి ఈకే మాత్రమే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఏడిఈకే. నీటిలో కరిగే విటమిన్లు అంటే బీసీ విటమిన్లు, అలాగే కొవ్వులో కరిగే విటమిన్లు అంటే ఏడిఈకే విటమిన్లు. విటమిన్లు మరియు వాటి యొక్క ఆవిష్కర్తలను సరిగా జతపరచండి. ఇక్కడ విటమిన్స్ని అలాగే వాటికి ఎదురుగా శాస్త్రవేత్తల యొక్క పేర్లను అయితే ఇచ్చారు. ఏ విటమిన్ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నారో వాటిని జతపరచండి ఇచ్చారు. ఏఈసీకే విటమిన్లు ఇచ్చారు. ఇక్కడ ఎదురుగా ఏబిసిడి అంటే మెక్కలం అండ్ ఇవాన్ బిషప్ అండ్ సి జేమ్స్, డి డామన్ ఇచ్చారు. ఏ విటమిన్కు ఏది? ఇక్కడ విటమిన్ ఏని కనుగొన్నది ఎవరు, ఈని కనుగొన్నది ఎవరు, సిని కనుగొన్నది ఎవరు, కేని కనుగొన్నది ఎవరు? మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ విటమిన్ ఏని మెక్కలం కనుగొన్నారు. నెక్స్ట్ విటమిన్ ఈని ఇవాన్ అండ్ బిషప్ కనుగొన్నారు. అలాగే విటమిన్ సిని జేమ్స్ కనుగొన్నారు. అండ్ విటమిన్ కేని డామన్ అతను కనుగొన్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏది? విటమిన్ ఏ యొక్క రసాయనిక నామం అనేది ఏది? ఆప్షన్స్ రెటినాల్, ఆప్షన్ బి కెరోటెనాయిడ్, ఆప్షన్ సి కాల్సిఫెరాల్, ఆప్షన్ డి టోకోఫెరాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రెటినాల్. నెక్స్ట్ క్వశ్చన్, జంతు సంబంధిత ఆహార పదార్థాలలో విటమిన్ ఏ రూపంలో ఉంటుంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ రెటినాల్, ఆప్షన్ బి కెరోటిన్, ఆప్షన్ సి రెడామిల్, ఆప్షన్ డి రోడాప్సిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రెటినాల్. నెక్స్ట్ క్వశ్చన్, వృక్ష సంబంధిత ఆహార పదార్థాల యందు విటమిన్ ఏ రూపంలో ఉంటుంది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ రెటినాల్, ఆప్షన్ బి కెరోటిన్, ఆప్షన్ సి రెడామిల్, ఆప్షన్ డి రోడాప్సిన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కెరోటిన్. వృక్ష సంబంధిత ఆహార పదార్థాలలో కెరోటిన్ రూపంలో ఉంటుంది. అలాగే జంతు సంబంధిత ఆహార పదార్థాలలో రెటినాల్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని రకాల ఫలాలలోకెల్లా వేని యందు విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది? ఆప్షన్ ఏ బొప్పాయి, ఆప్షన్ బి జామ, ఆప్షన్ సి మామిడి పండు, ఆప్షన్ డి మామిడికాయ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మామిడి పండు. యాక్చువల్గా చాలా వరకు అయితే ఆప్షన్ ఏ బొప్పాయి కూడా ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో మామిడి పండు ఇచ్చారు. ఇదైతే కొంచెం చూసి ఆన్సర్ అయితే చేయండి. మామిడి పండులో కూడా విటమిన్ ఏ అని అధికంగా ఉంటుంది. చాలా వరకు అయితే బొప్పాయి చెప్పడం అయితే విన్నాను. ఇక్కడ నా దగ్గర ఉన్న మెటీరియల్లో మాత్రం మామిడి పండు అనేది ఉంది. ఒకసారి దీన్ని మీరు చూసుకోండి, ఏది కరెక్టో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్ని రకాల జంతు సంబంధిత ఆహార పదార్థాలకెల్లా విటమిన్ ఏ వేని యందు అధికంగా లభిస్తుంది? ఆప్షన్ ఏ మేక కాలేయ నూనెలు, ఆప్షన్ బి హాలీబట్ లివర్ నూనెలు, ఆప్షన్ సి రొయ్యలు, ఆప్షన్ డి పీతలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హాలీబట్ లివర్ నూనెలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో విటమిన్ ఏ వనరు కానిది ఏది? కింది వాటిలో విటమిన్ ఏ అనేది లభించనిది ఏది అని ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ పాలకూర, ఆప్షన్ బి క్యారెట్, ఆప్షన్ సి బచ్చలి కూర, ఆప్షన్ డి ఉసిరి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఉసిరి. విటమిన్ ఏ అనేది పాలకూరలో ఉంటుంది, బచ్చలి కూరలో ఉంటుంది, అలాగే క్యారెట్లో ఉంటుంది, ఉసిరిలో ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో ఏవి అధికంగా విటమిన్ ఏను పరివర్తన చెందే లక్షణాలను కలిగి ఉంటాయి? క్రింది వాటిల్లో ఏవి అధికంగా విటమిన్ ఏగా
పరివర్తన చెందే లక్షణంను కలిగి ఉంటాయి. ఆప్షన్ ఏ ఆల్ఫా కెరోటిన్, ఆప్షన్ బి బీటా కెరోటిన్, ఆప్షన్ సి గామా కెరోటిన్, ఆప్షన్ డి డెల్టా కెరోటిన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బీటా కెరోటిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పాల యందు విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది? ఆప్షన్ ఏ మేక, ఆప్షన్ బి గొర్రె, ఆప్షన్ సి ఒంటె, ఆప్షన్ డి ఆవు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆవు. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ కాంతి నందు కనపడేలా ఉపయోగపడేది ఏది? ఈ కింద ఉన్న విటమిన్లలో ఏది తక్కువ కాంతిలో మనం చూడడానికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఏ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కంటి ఆరోగ్యంలో సంబంధం ఉన్న విటమిన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఏ. కంటికి సంబంధించి అంటే కన్ను ఆరోగ్యంగా ఉండడానికి ఏ విటమిన్ ఎక్కువ తీసుకోవాలి, దానికి సంబంధించిన విటమిన్ ఏదని ఇక్కడ అడిగారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రకమైన వంట విధానం వలన విటమిన్ ఏ యొక్క నష్టంను నివారించవచ్చును? ఆప్షన్ ఏ మూత లేకుండా వండాలి, ఆప్షన్ బి చిన్న ముక్కలుగా కోయాలి, ఆప్షన్ సి ఎక్కువ ఉష్ణోగ్రతలు వాడరాదు, ఆప్షన్ డి ప్రెషర్ కుక్కర్లో వండాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రెషర్ కుక్కర్లో వండాలి. మా దగ్గర కాకులు బాగా అరుస్తున్నవి, కొంచెం సౌండ్ ఇబ్బందిగా ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వండి. కన్నులు పొడిగా మారడంను ఏమంటారు? ఆప్షన్ ఏ జెరాప్థాల్మియా, ఆప్షన్ బి నిక్టలోఫియా, ఆప్షన్ సి రేచీకటి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జెరాప్థాల్మియా. నెక్స్ట్ క్వశ్చన్, నిక్టలోఫియా అనగా ఏంటి? ఆప్షన్ ఏ రాత్రి కన్నులు కనబడవు, ఆప్షన్ బి పొడిగా మారుతవి, ఆప్షన్ సి కంటి చుక్కలు వస్తవి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రాత్రి కన్నులు కనబడవు.